ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, లేవియా కాండం 13వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి లేవియా కాండం 13వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వారిని తీసుకుని రావలెను. ప్రియులారా, ఈ 13వ అధ్యాయం 59 వచనాలు ఉన్న అధ్యాయం. ఈ అధ్యాయంలో కుష్టు వ్యాధి యొక్క నిర్ధారణ గురించి వ్రాయబడి ఉన్నది. ఈ కుష్టు వ్యాధి మానవుని జీవితములో అంతరంగములో దాగి ఉన్న పాపమునకు సూచనగా ఉన్నది. సరే, ఈ 13వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 17 వచనాలు. కుష్టు వ్యాధి నిర్ధారణ కొరకు యాజకులకు సూచనలు. మొదటి 17 వచనాలు కుష్టు వ్యాధి నిర్ధారణ కొరకు యాజకులకు సూచనలు. 2వ భాగం 18 నుండి 37 వరకు చర్మముపై ఉన్న కుష్టు వ్యాధిని పరిశీలించుట. చర్మముపై ఉన్న కుష్టు వ్యాధిని పరిశీలించుట. 38 నుండి 46 వరకు కుష్టు వ్యాధి పరిశీలన తరువాత దాని ఫలితం. పరిశీలన, ఆ వ్యాధి, కుష్టు వ్యాధి పరిశీలన, దాని ఫలితం. తరువాత ఆఖరి భాగం 47 నుండి 59 వరకు కుష్టు వ్యాధి ద్వారా కలుషితమైనటువంటి వస్త్రములు, తోలు, వాటిని గుర్తించుట. ప్రియులారా, మనం చదివిన ఈ భాగం, ఈ భాగాలు చిన్న చిన్న విభాగాలుగా మనం ఆలోచన చేస్తూ వెళ్దాం. మొదటి 17 వచనాలు చెప్పుకున్నాం కదా. కుష్టు వ్యాధి నిర్ధారణ కొరకు ప్రజలు యాజకుల దగ్గరకు వెళ్ళుట, యాజకులు దానిని గుర్తించేటువంటి విధానం, దేవుడు వారి కొన్ని సూచనలను ఆయన అనుగ్రహించాడు. ఇది దేవుని మాట. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఈ వ్యాధిని గురించి ఇంత ఎక్కువగా వ్రాయించాడు అంటే, ఈ వ్యాధి, కుష్టు వ్యాధి, ఇది ఒక అంటు వ్యాధి. ఒకరి నుండి ఒకరికి, ఒక వస్త్రము నుండి మరొక వస్త్రమునకు, ఒక ఇంటి నుండి మరొక ఇంటికి ఇది ప్రాకుతూ వెళ్ళేది. అంటే దేవుని ప్రజలందరూ ఈ వ్యాధికి గురవుతారు. దేవుని ప్రజలందరూ వ్యాధిగ్రస్తులవుతారు. కనుక ఈ వ్యాధిని నిర్ధారించాలి, ఈ వ్యాధికి పరిహారమును కలిగించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేహమందు వాపు గాని లేదా పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండిన ఎడల దాన్ని కుష్టుగా భావించాలి. అది కుష్టుగా భావించాలి. అంటే మానవుని దేహములో అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇలాంటి చిన్న చిన్న పుండ్లు వచ్చినప్పుడు అది కుష్ట కాదా అని నిర్ధారణ చేయవలసిన సమయం. ప్రియులారా, మానవుని జీవితంలో మానవుడు ఈ కుష్టు లాంటి పాపము చేత నిండి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి యెషయా ప్రవక్త అన్నాడు, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మానవుడు ఈ ఘోరమైన వ్యాధిని కలిగి ఉన్నాడు. సో ఇతన్ని ఏం చేయాలి? యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. యాజకుని యొద్దకు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకములో ఉండగా ఒక కుష్టు వ్యాధి గలవానిని ఆయన బాగు చేశాడు. కుష్టు వ్యాధి గలవానిని బాగు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో
ప్రభు అప్పుడు అన్నాడు, ఎవనితో ఏమీయూ చెప్పకు సుమీ, నీవు వెళ్ళి సాక్షార్థముగా నీ దేహమును యాజకునికి కనబరుచుకో. యాజకుని దగ్గరకు వెళ్ళాలి. ఈ వ్యాధి కలిగిన వారు బాగుపడాలి అంటే. ఈనాడు యాజకుడు, ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపములో ఉన్న ఏ వ్యక్తి అయినా బాగుపడాలి అంటే అతడు యాజకుని యొద్దకు వెళ్ళాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళాలి. ఆయన ద్వారా మాత్రమే, ఆయన యొద్ద మాత్రమే ఈ వ్యాధి నుండి స్వస్థత, పాపపు సంకెళ్ళ నుండి విడుదల. సరే, 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆ యాజకుడు వాని చర్మమందున్న ఆ పొడను చూడగా, ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ప్రియులారా, అన్నాడు యాజకుడే ఒక వైద్యుడుగా ప్రజల మధ్య ఉన్నాడు కదా. ఇతడు దానిని నిర్ధారించాలి. అది పుండుగా ఉన్న ఎడల అది కుష్టు వ్యాధి అన్నాడు. కుష్టు వ్యాధి ఇది ఒక భయంకరమైన వ్యాధి. ఆ దినాలలో దీనికి మందు లేదు. దీనిని జాగ్రత్తగా చూడాలి. ఇది ఏమీ లేకుండా ప్రారంభమవుతుంది. మాత్రమే కాదు, ఇది మొదటి దశలో నొప్పి లేకుండా ఉంటుంది. ఇది నెమ్మదిగా దేహమంతా వ్యాపిస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఈ ఇంద్రియాలు స్పర్శను కోల్పోతాయి. ఆ తర్వాత ఆ వ్యక్తులు అంగవైకల్యం, ఒక్కొక్క శరీర భాగమును అవి తినివేస్తాయి. ఈ కుష్టు వ్యాధి కదా. యాజకుడు దాన్ని గుర్తించాలి. ఇది కుష్టు వ్యాధి అన్నాడు. ఇది కుష్టు వ్యాధి. ఈనాడు మానవుని శరీర భాగములన్నీ చెడిపోయినట్లుగా దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివినప్పుడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. వారి గొంతుక చెడిపోయింది, వారి నాలుక చెడిపోయింది, వారి నోరు చెడిపోయింది, వారి పాదములు చెడిపోయాయి, వారి చేతులు చెడిపోయాయి, వారి కన్నులు చెడిపోయాయి. దేవుని ఎదుట మానవుడు దోషిగా నిలవబడ్డాడు కదా. ఆ వ్యక్తి అపవిత్రుడు అని నిర్ధారణ చేయవలెను అన్నాడు. మానవుడు అపవిత్రుడు అనే ఒక నిర్ధారణ చేయవలెను. మానవుడు పాపి, జన్మలో పాపము చేసినవాడు, జీవితంలో మానవుడు పాపము చేసినవాడు. పాపమునకు శిక్ష మరణమై ఉన్నది కదా. ఇక్కడ దేహమందున్నటువంటి ఈ వ్యాధిని అతడు గుర్తించాలి. దేహమందున్న వ్యాధిని గుర్తించాలి. అయితే కొన్నిసార్లు అది పొడ స్పష్టముగా లేని ఎడల ఏం చేయాలి? యాజకుడు ఆ వ్యక్తిని కడగా ఉంచాలి. ఆ వ్యక్తిని కడగా ఉంచాలి. 7 దినములు వానిని కడుగా ఉంచాలి అన్నాడు. 6వ వచనం. 7వ నాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక ఉండిన ఎడల, అది పల్లముగా ఉండని ఎడల, అది పక్కే, అది కుష్ఠవ్యాధి కాదు, అతడు పవిత్రుడు అని నిర్ధారణ చెయ్యవలెను. మాత్రమే కాదు, అతడు తన బట్టలను ఉతుకుకొనవలెను కదా. ఆ వ్యక్తి ఏం చేయాలి? తన బట్టలను ఉతుక్కోవాలి, శుద్ధి నొందాలి, దేవుని సన్నిధిలో శుద్ధి నొందాలి. ఈనాడు విశ్వాసులు ఒకవేళ ఈ పాపపు వ్యాధి కాకపోతే, ఒక చిన్న పొడ ఆ శరీరమందు ఏర్పడిన ఎడల దాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని కడుగుకునేవారుగా ఉండాలి. ఏ దోషమైనా, అది చిన్నదైనా, అది ఘోరమైనదైనా, దేవుని సన్నిధిలో దానిని ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయునని రాయబడి ఉంది. అది యోహాను మొదటి పత్రిక 8వ వచనములో, మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల, నాకే పొక్కు లేదు, నాకే పొడ లేదు, నేను చాలా నిర్మలుడను అని ఒకవేళ నీవు అనుకుంటే, నీకది కనబడకపోవచ్చు, కానీ యాజకుడు దాన్ని చూడగలడు.
యాజకుడు దాన్ని గ్రహించగలడు. ఆయన నీకు చూపించగలడు. ప్రభు అయిన యేసు క్రీస్తు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి అని రాయబడి ఉన్నది. అయితే ఏం చేయాలి? నీవు, నేను, ఎవరమైనా సరే, నీలో ఉన్న అహంకారం పొడ కాదా? నీలో ఉన్న అతిశయం, నీలో ఉన్న డంబం పొడ కాదా? నీలో ఉన్న కులతత్వం, మతతత్వం పొడ కాదా? నేనే అనే అహంకారం పొడ కాదా? ఏం చేయాలి? అది కుష్టు కాకపోవచ్చు, ఘోరమైన వ్యాధి కాకపోవచ్చు, కానీ ఏం చేయాలి? దాన్ని ఒప్పుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను కడిగి పవిత్రపరచువాడు. ప్రియులారా, మొదటి 8 వచనాలలో చర్మమందు ఉన్నటువంటి ఆ కుష్టును పరీక్షించాలి. దాన్ని ఒకవేళ అది నిజమైన కుష్టు అయితే అపవిత్రుడుగా ఎంచాలి. అది నిజమైన కుష్టు కాకపోతే అతనిని పవిత్రునిగా ఎంచవలెను అన్నాడు. తర్వాత 9 నుండి 11వ వచనం వరకు వాపు లేదా పుండును పరిశీలించుట. అది ఒకవేళ వాపు అయితే ఆ వాపును పరిశీలించాలి యాజకుడు. చూడండి వచనం 10లో యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడల, చర్మమందు కనబడిన ఎడల, తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడల అన్నాడు. దేవుని సన్నిధిలోనికి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు అది వాపు అయిన ఎడల, వాపు అయిన ఎడల అనగా మానవుని జీవితములో ఉన్న ఇవి చెడ్డ క్రియలకు సూచనగా ఉన్నది. ఇది తీవ్రమైనటువంటి ఒక నిర్ధారణ కాకపోవచ్చు. మాత్రమే కాదు, అక్కడ ఏమనుందంటే అది వెంట్రుకలను తెల్లబరచిన ఎడల, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడల. ఇది ఉపరితలమందున్నటువంటి కుష్ఠవ్యాధి కాదండి. ఇది లోతైన లోపల ఉన్నటువంటి ఒక వ్యాధి. ప్రభువును అంగీకరించిన విశ్వాసి నేడు బయటికి పరిశుద్ధుడుగా కనబడుతున్నాడు. కానీ అంతరంగములో అది లోలోపల నిన్ను తినివేస్తూ ఉన్నది. నీ చెడ్డ క్రియలు, వెలుగును ప్రేమించలేని పరిస్థితిలో నీవున్నావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఈ లోకము ఆయనను ద్వేషించింది. లోకము యొక్క క్రియలు చెడ్డవైనందున వారు ఆయనను ద్వేషించారు. ఈనాడు కూడా ఇది లోపల లోపల మానవుణ్ణి తినివేసినటువంటి పాపం. 11వ వచనంలో అది వాని చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఇది పాత పాత జబ్బు, పాత జబ్బు ఇది క్రొత్తది కాదు. ప్రభువును నమ్మిన తరువాత ఈ పాత స్వభావము, ప్రాచీన స్వభావము అప్పుడప్పుడు పొడజూపుతూ ఉంటుంది. అందుకే పౌలు కొలస్సీ పత్రికలో అన్నాడు, ఎఫెసీ పత్రికలో అన్నాడు, మీ ప్రాచీన స్వభావమును పరిత్యజించండి, మీ ప్రాచీన స్వభావమును మీరు చంపివేయండి కదా. ఈ లోపల మానవుని తినివేసేటువంటి వాపు ఇది, పుండు ఇది. లోపల ఉన్నది బయటికి నిదానంగా కనబడుతూ ఉన్నది. దీన్ని కూడా యాజకుడు దాన్ని గ్రహించి అది కుష్టు అని నిర్ధారణ చేయాలి. తర్వాత చూడండి 12 నుండి 17 వచనం వరకు శరీరమంతటి పైన ఆ వ్యాపించిన కుష్టును పరిశీలించుట. 12వ వచనములో కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు, తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండినప్పుడు కదా, ఈ వ్యాధి ఏమైపోయింది అంటే శరీరమంతా అది ప్రాకిపోయింది. శరీరమంతా ప్రాకిపోయింది. మానవుని పాప స్వభావం. అందుకే లోకములో అన్నారు కదా, పాముకు తలలో విషం ఉన్నది, తేలుకు కొండి తోకలో విషం ఉన్నది,
మానవుడు నిలువెల్లా విషము గలవాడు. మానవుడు నిలువెల్లా పాపము చేత నిండినవాడు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో వారు ఒప్పుకున్నారు. యెషయా గ్రంథం 64:6లో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను, మేమందరూ ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. కదా, మానవ జీవితంలో నిలువెల్లా పాపము చేత నిండినవాడు. అది శరీరమంతా వ్యాపించింది, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు. 13వ వచనం, యాజకుడు వారిని చూడవలెను, ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయం. ఒకవేళ అది దేహమంతా వ్యాపించకపోతే అతడు పవిత్రుడు, అతడు పవిత్రుడు. ప్రియులారా, దేవుడు మానవుని విషయంలో ఆయన తేటగా పరిశీలించేవాడు. అందుకే కొన్నిసార్లు మొదటి చూపులోని దాన్ని నిర్ధారణ చేయకూడదు. దాన్ని తీక్షణంగా పరిశీలించాలి కదా. మన పాపములను మనం ఉపేక్షించకూడదు. వాటిని దేవుని సన్నిధానములోనికి తీసుకొని వెళ్ళాలి. దేవుని రక్షణ కృప ద్వారానే మనము పొందిన వారము. తల మొదలుకొని పాదముల వరకు పాపముతో నిండిపోయిన మన కొరకై, తల మొదలుకొని పాదముల వరకు కొట్టబడిన యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. నీ నిమిత్తమై, నా నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి పాపముల నిమిత్తమై కలువరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఆయన రక్తము ద్వారానే నేడు మనకు పాప క్షమాపణ. మొదటి భాగం గమనించాం. మొదటి 17 వచనాలు కుష్టు వ్యాధి యొక్క ఆ నిర్ధారణ కొరకు యాజకులు పరిశీలించే విధానం. తర్వాత రెండవ భాగం 18 నుండి 37 వరకు చర్మముపై ఏర్పడిన ఆ కుష్టు వ్యాధిని పరిశీలించుట. చర్మముపై ఏర్పడిన కుష్టు వ్యాధిని పరిశీలించుట. చూడండి, 18, 19 వచనాల్లో ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనబరచవలను. పుండు మానిన తరువాత కొన్నిసార్లు ఈ చర్మము మీద పుండు మానిపోయింది కానీ మరలా అక్కడ తెల్లని వాపు కనబడుతున్నట్లుగా మనము గమనించగలం కదా. కొన్నిసార్లు ఈ మానవుని జీవితంలో పుండు మానిన తరువాత ఏర్పడేటువంటి ఈ వ్యాధి, మానవుని దేహం ప్రభువును నమ్మిన తరువాత వారి జీవితాల్లో వారు ఎలాంటి వారుగా ఉండబోతున్నారు. 20వ వచనంలో యాజకుడు దాన్ని చూచినప్పుడు అన్నాడు, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ప్రభువును నమ్మిన తరువాత మరలా వారు పాపములో పడిపోయిన అనుభవములోనికి వారు వస్తే వారు ఎలాంటి వారుగా ఉంటారు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఘోరమైనదగును. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఘోరమైనదగును. ఇంకా వారిని గూర్చి చెప్పాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో దొరిలినట్లు. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును అంగీకరించిన మన జీవితాల్లో మనము ఎలా ఉండాలి, ఆయన ఏమని కోరుకుంటున్నాడు. వాస్తవానికి మన జీవితాలు పాపముతో నిండినాయి. ఈ పాపము మన శరీరమును అది పాడు చేసేదిగా ఉన్నది కదా. ఈ చర్మమంతా వ్యాపించేది. 22వ వచనంలో అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల కదా, అతని యొక్క వేదన చెప్పలేం. చర్మమంతా
కురుపుల చేత నిండిపోయింది అన్నాడు. యోబు చర్మము ఎలా అది కురుపులతో నిండిపోయిందో. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధగల కురుపులు. అలాగే ఆధ్యాత్మికంగా పాపములో ఉన్న వ్యక్తి, పాపము అతన్ని ఏం చేస్తుందంటే నెమ్మది లేని వానిగా చేస్తుంది. స్వస్థత లేదు. 38వ కీర్తన 3-8 వచనాలు మనం చదివినప్పుడు, దేవా నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము క్షీణించిపోయింది. స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపారినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలం. చర్మమందు పుండు. 24-28 వరకు చర్మమందు దద్దుర్లు. 24వ వచనం చూడండి ఏమనుంది. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చయే గాని ఉండిన ఎడల యాజకునికి చూపవలెను. 28వ వచనంలో నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటే ఉంటే కదా, ఇక్కడ మరలా యాజకుడు ఆ వ్యక్తిని చూడాలి. ఆ నిగనిగలాడేటువంటి దద్దుర్లు అవి ఒకవేళ వ్యాపించిన ఎడల అతడు అపవిత్రుడు, వ్యాపించని ఎడల అతడు పవిత్రుడు అని నిర్ధారించవలెను. అది వ్యాపించిన ఎడల, వ్యాపించని ఎడల దద్దుర్లు చర్మమందు ఈ దద్దుర్లు అంటే గాయమునకు సంబంధించినటువంటి రోగం. కొన్నిసార్లు కొంత కుష్టు వ్యాధి బయటికి కనబడదు, కానీ వెంటనే కొన్నిసార్లు ఆ వ్యాధి కనబడేది, బయటికి కనబడేది, అది వ్యాపించేది. పిల్లలారా, కొందరు తమ పాపమును తమలోనే దాచుకొనగలము అని అనుకుంటున్నారు. కానీ ఏ వ్యక్తి కూడా తన పాపమును తాను దాచుకొనజాలడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మానవుడు మానవునితో దాచగలడు గాని మానవుడు దేవునితో దాచగలడా? మానవుడు దేవునితో దాచలేడు. ఆయన దృష్టికి ప్రతిదీ స్పష్టముగా కనబడుచున్నది. మన అంతరంగమును చూడగలిగిన వాడు, మన బాహ్య దేహమును చూడగలిగిన వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనములో యేసు అందరినీ ఎరిగినవాడు, మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన ఎదుట మనము దాగలేము, మనము దాచలేము. యాజకుడు దాన్ని చూడగలడు. తర్వాత చూడండి 29-37 వరకు వెంట్రుకలలో పొడ కలిగిన ఎడల కదా, ఈ తలలోని జుట్టు మధ్య భాగములో పుండ్లు కలిగినప్పుడు ఈ యాజకుడు ఏం చేయాలి? దానిని పరీక్షించవలెను. 29వ వచనం మనం చదువుకుందాం. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా కదా, అది ఆ పొడను చూచినప్పుడు యాజకుడు ఏం చేయాలి? 31వ వచనంలో యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడల, దాని నల్ల వెంట్రుకలు లేని ఎడల యాజకుడు ఆ బొబ్బైన పొడగలవానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. పిల్లలు, అక్కడ తల మీద ఏర్పడినటువంటి ఒక గడ్డ లేదా ఒక వ్యాధి తల కదా, మనం ఈ మాటను చదువగాని, తల అనే మాటను చదువగాని నాయకత్వమునకు సూచనగా మనకు కనబడుతున్నది. నాయకుని విషయములో అపరాధి అయిన ఎడల, నాయకుడు అపరాధి అయిన ఎడల దాన్ని ఏం చేయాలి? ఒక 7 రోజులు ఆ వ్యక్తిని కడగా ఉంచవలెను, పరీక్షించాలి కదా. ఈనాడు సంఘాలలో దోషమును మోపువారు, దేవుడు ఆయన చెప్పిన సూత్రములను పాటించని వారుగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? వెంటనే దుమ్మిగా లేస్తున్నారు. సమాజ మందిరములలో నుండి వెలివేస్తున్నారు. కొందరిని చంపుతున్నారు. వారు చంపి తాము దేవుని సేవ చేస్తున్నామన్నట్లుగా, దేవునికి మేలు చేస్తున్నామన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం
వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేతురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడను కాలము వచ్చు ఉన్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కదా. ఒక వ్యక్తి దోషములో ఉన్న ఎడల అతనిని ఒంటరిగా హెచ్చరించాలి. యాజకుడు అతనిని గమనించాలి. 7 రోజులు ప్రత్యేకముగా ఉంచాలి. అప్పటికి ఆ వ్యాధి బాగు కాని ఎడల అతడేం చేయాలి? మరి కొంతమంది యాజకుల చేత దానిని పరీక్షించాలి. అప్పటికి అది బాగు కాని ఎడల ఆ తరువాత అతనిని అపవిత్రుడుగా ఎంచవలెను అని లేఖనాలు తేటగా సెలవిస్తూ ఉండగా, ఈనాడు తమకు తాము ధర్మశాస్త్రం అన్నట్లుగా, తామే నీతి బోధకులమన్నట్లుగా వేషధారుల వలి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారులారా, శాస్త్రులారా మీకు శ్రమ అన్నాడాయన కదా. తమను తామే నీతిమంతులము అని చెప్పుకునేవారు. తమను తామే నీతిమంతులమని చెప్పుకునేవారు కదా. ఈ భాగములో మనము గమనించినప్పుడు 32వ వచనములో 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. అది నాడు తమను తాము ధర్మశాస్త్రము నీతి గలవారము స్వనీతిని ఆధారము చేసుకుంటున్న వారు నేడు కనబడుతూ ఉన్నారు. స్వనీతిని ఆధారం చేసుకునేవారు కదా. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో ఈ పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళి ఏమన్నాడు? దేవా, నేను నేను చోరుడను కాను, నేను అలా లేను, నేను వ్యభిచారుల వలె లేను, ఇతర మనుషుల వలె లేను, నేను ఈ సుంకరి వలె లేను. గొప్పలు డాంబికాలు చెప్పుకునేవారు. దేవుడు తప్పక వారి విషయమై తీర్పు తీర్చేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన అందరికీ తీర్పు తీర్చేవాడు. అయితే ఏం చేయాలి? 34వ వచనంలో 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది వ్యాపింపక ఉండిన ఎడల అతనిని పవిత్రుడుగా ఎంచవలెను. వాడు తన బట్టలను ఉతుకుకొనవలెను. వాడు తన బట్టలను ఉతుకుకొనవలెను కదా. ఏం చేయాలి? వాక్యమనే ఉదకము చేత తన్ను తాను కడుగుకొనవలెను. నిజమే, పొక్కు ఏర్పడినది, దద్దుర్లు ఏర్పడ్డాయి, వెంట్రుకలలో దోషము ఏర్పడినది, తల మీద ఆ దద్దుర్లు ఏర్పడ్డాయి. అతడు అది వ్యాపించని ఎడల అతడు తన్ను తాను శుద్ధి చేసుకొనవలెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వరకు 28 వరకు వాక్యమును ఉదక స్నానము చేత తన్ను తాను పవిత్రపరుచుకొనవలెను. సరే, 3వ భాగానికి వద్దాం. 1 కుష్టు వ్యాధి నిర్ధారణ. మొదటి 17 వచనాలు 18 నుండి 37 వరకు చర్మముపై ఉన్నటువంటి కుష్టు వ్యాధి, దేహమంతా చర్మం, తల, వెంట్రుకలు, వాటిలో ఏర్పడినటువంటి కుష్టు వ్యాధి. 38 నుండి 46 వరకు ఈ కుష్టు వ్యాధి యొక్క ఫలితమును మనము చూడగలుగుతున్నాం. కుష్టు వ్యాధి యొక్క ఫలితం చర్మముపై ప్రకాశవంతమైన ఆ మచ్చలను పరిశీలించాలి. 38వ వచనం, 39వ వచనం. మరియు పురుషుని దేహపు చర్మమందే మీ స్త్రీ దేహపు చర్మమందే నిగనిగలాడు మచ్చలు 39లో యాజకుడు వాటిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కే, అది చర్మమందు పుట్టినటువంటి ఒక పొక్కే, అతడు పవిత్రుడు అని ఎంచవలెను అన్నాడు. యాజకులు ఆ తెల్లటి ప్రకాశవంతమైన మచ్చలను పరిశీలించి ఒక నిర్ధారణకు రావాలి. అది పవిత్రమైనదా లేక అపవిత్రమైనదా? ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు ఏమన్నాడు? తనను తాను చూసుకున్నప్పుడు తన చర్మమందు, తన శరీరమందు మంచిది ఉన్నదా? మంచిది ఏదైనా కనబడినదా? రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనములో వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. 24 అయ్యో,
నేనెంత దౌర్భాగ్యుడనిటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. 25 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు అంటే పాప మరణముల నియమము నుండి ఆత్మ నియమము అనే దాని ద్వారా ఆయన మనలను విడిపించెను. యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల, విమోచనము కలిగెను అని మనం గమనిస్తున్నాం. తర్వాత 40 నుండి 44 వరకు మనము గమనించినప్పుడు ఈ బట్టతలపై ఏర్పడినటువంటి ఈ కుష్టును పరిశీలించుట. బట్టతలపై ఏర్పడిన కుష్టును పరిశీలించుట. అంటే 40వ వచనం. తల వెంట్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను అతడు పవిత్రుడు అన్నాడు కదా. ఈ తల వెంట్రుకలు రాలినవాడు, తల వెంట్రుకలు కదా, ఇదొక శరీరమైనటువంటి ఒక దౌర్బల్యముగా దానిని మనము గుర్తించాలి. ఈ శరీరం ఇది మృతమైనది, పాప విషయమై మృతమైనది. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం అంగీకరించామో, క్రీస్తులో నున్న ఎడల ఈ శరీర సంబంధమైనది మృతమైనది అన్నాడు. తర్వాత చూడండి, ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు వాడు పవిత్రుడే. 43 అయినను బట్ట తల ఎందే గాని బట్ట నొసట ఎందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడలా అన్నాడు. ఎర్రగా ఉండు తెల్లని పొడ పుట్టిన ఎడలా అతడు అపవిత్రుడుగా నిర్ణయించవలెను. సామాన్యమైనటువంటి బట్టతల వేరు, కానీ ఈ తెల్లగా ఈ బట్టతల మీద నిగనిగలాడేటువంటి ఒక కుష్టు పుట్టిన ఎడల అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలీయులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుచున్నారు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. కుష్టు వ్యాధిని గురించే దేవుడు ఇక్కడ మాట్లాడాడు. ఇది తలలో పుట్టినటువంటి కుష్టు, తలలో పుట్టినటువంటి కుష్టు. ఈనాడు అనేక మంది తలలో కుష్టు పుడుతున్నది. అందులో ఒక వ్యాధి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించకపోవుట తల మీద ఏర్పడినటువంటి ఈ తెల్లని కుష్టు పుచ్చు. ఇది వ్యాధి దేహమంతా పాడు చేసేది. వీరు యేసుక్రీస్తును వీరు అంగీకరించని వారు, ఆయన బోధను అంగీకరించని వారు. యోహాను 2వ పత్రిక ఒకే అధ్యాయం కదా, 8వ వచనం. అట్టి వాడే వంచకుడు. ఎవరైతే యేసు క్రీస్తు కాడు అంటారు, యేసు దేవుని కుమారుడు కాడు అంటారు, అట్టి వాడు వంచకుడు, క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. తర్వాత చూడండి 45 నుండి 46 వరకు ఈ కుష్టు వ్యాధి యొక్క ఫలము లేదా ఫలితం ఏం చేయాలి? ఎవరైతే దేహమందు కుష్టు వ్యాధి కలిగి ఉన్నారు, తలయందు కుష్టు వ్యాధి కలిగి ఉన్నారు, పట్టతలయందు కుష్టు వ్యాధి కలిగి ఉన్నారు, అపవిత్రుడుగా ఎంచబడిన వారు ఏమి చేయాలి? 45, 46 వచనాల్లో వారిని వెలివేయవలెను అన్నాడు. ఆ రోగము గలవారిని వెలివేయవలెను. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపుకొనవలెను, తన తల విరియబోసుకొనవలెను, తన పై పెదవిని కప్పుకొనవలెను, అపవిత్రుడని బిగ్గరగా పలకవలెను. అది ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ వ్యాధితో ఉన్నటువంటి ఈ వ్యక్తి వస్త్రములను చింపుకొనుట అంటే తన్ను తాను ఈ సౌందర్యమైన వస్త్రములను తీసివేసి తానొక దిగంబరిగా మారిపోవుట. అది ఎప్పుడైతే యోబు తన వ్యాధిని కలిగి ఉన్నాడో, తన దేహమంతా కురుపులతో నిండిపోయిందో, లేదా తను దుఃఖాక్రాంతుడైపోయాడో, శోకములోనికి వెళ్ళిపోయాడు, దుఃఖము అవమానకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. బట్టలను చించుకొనుట ఒక అవమానకరంగా అతడు అవమానకరమైన పరిస్థితులలోనికి అతన్ని తోలివేయుట.
యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని అనే మాట. మాత్రమే కాదు, అతడు తలను విరబోసుకొనవలెను. అంటే అందవికారమైపోవాలి. తాను అపవిత్రుడు, అపవిత్రుడు, అపవిత్రుడు అని కేకలు వేయాలి. యెషయా ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో 6వ అధ్యాయం 3వ వచనములో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవదూతలు ఆయనను ఆరాధించుటను గమనించాడో, అదే 6వ అధ్యాయం 5వ వచనములో అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడనని కేకలు వేశాడు. ప్రియులారా, తన పాపమును తాను ఒప్పుకొనుట. 51వ కీర్తనలో దావీదంటాడు కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది అన్నాడు. 5వ వచనములో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన పాపములను మనం ఒప్పుకోవాలి. పేతురు ఆ విస్తారమైన చేపలను చూచినప్పుడు యేసు ఎదుట మోకాళ్ళుని సాగిలపడి ఆయన పాదాలను గట్టిగా పట్టుకొని నేను పాపాత్ముడను అని తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొన్నవాడు. అతడేం చేయాలి? 46వ వచనములో ఆ పొడవానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలెను. పాలెము వెలుపల అతడు వెలివేయబడినవాడుగా మనము కనపడుతున్నాం. వెలివేయబడినవాడు, తోలివేయబడినవాడు కదా. అతడు దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడినవాడు, త్రోసివేయబడినవాడు కదా. పాపము ఉన్నంత వరకు ఆ వ్యక్తిని ఏం చేయాలి? బాల్యములో నుండి దూరముగా ఉంచవలెను అనే మాటలు మనం గమనిస్తున్నాం. తరువాత భాగంలోనికి మనము వెళ్ళిపోదాం. చూడండి, తరువాత భాగం మొదటి 17 వచనాలు కుష్టు వ్యాధి నిర్ధారణ. 18 నుండి 37 వరకు చర్మముపై కుష్టు వ్యాధి పరిశీలన. 38 నుండి 46 వరకు ఆ కుష్టు వ్యాధి యొక్క ఫలితం అతన్ని వెలివేయవలెను కదా. కుష్టు వ్యాధి పోయేంత వరకు, పోయిన తరువాత మరలా అతన్ని పరీక్షించాలి. పాలెము లోపలికి అతనిని తీసుకొనవలెను. తర్వాత భాగం 47 నుండి 59 వరకు వస్త్రముపై ఉన్న కుష్టు వ్యాధి. చర్మముపై గమనించాం, చర్మముపై ఉన్న కుష్టు వ్యాధి, తలపై ఉన్న కుష్టు వ్యాధి, వెంట్రుకలపై ఉన్న కుష్టు వ్యాధి, లోపల ఉన్న కుష్టు వ్యాధి. ఇప్పుడు వస్త్రములపై ఉన్నటువంటి కుష్టు వ్యాధిని పరిశీలించుట. 47వ వచనం. మరియు కుష్టు పొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి, నార బట్ట ఎందేమి, నారతోనే గాని వెంట్రుకలతో నేయబడిన బట్టయే గాని కనబడిన ఎడల 30వ వచనం 50వ వచనం యాజకుడు ఆ పొడను చూచి వారికి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను కదా. ఇక్కడ మనము గమనించదగిన మాట, ఈ వస్త్రములు, వారు ధరించిన వస్త్రముల విషయమై కూడా దేవుడు చాలా జాగ్రత్తను గలిగిన వాడుగా ఉన్నాడు. దైవ గ్రంథములో వస్త్రము అనగాని ప్రవర్తనను చూపించేదిగా ఉన్నది. వస్త్రము అనగాని ప్రవర్తనను చూపించేదిగా ఉన్నది. ఆ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనములో కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము వదులుకోండి అన్నాడు కదా. ఈ డాగుపడిన అంగి, దాన్ని ఏం చేయాలి? అసహ్యించుకోవాలి, దానిని విడిచిపెట్టవలెను కదా. ఆ వస్త్రానికి బూజు ఉన్నదా? ఆ వస్త్రములో మలినమున్నదా? దానిని కొన్నిసార్లు ఉతికి భద్రపరచాలి అన్నాడు. 53 నుండి 58 వరకు ఆ వస్త్రాన్ని ఉతకాలి, ఆ వస్త్రాన్ని భద్రపరచవలెను అన్నాడు. చూడండి, యాజకుడు 54వ వచనం ఆ పొడగలవాని ఉదకనాజ్ఞాపించి ఆ వస్త్రమును ఏం చేయాలి? ఉదకాలి. ఆ వస్త్రమును ఉదకాలి, నీళ్లతో దానిని కడగాలి, ఆ వస్త్రాన్ని 7 రోజులు ఉతికి వేరు చేయాలి అన్నాడు. ఒకవేళ అది ఇంకా అలాగే ఉండిన ఎడల, ఉతికితే పోయిందనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి? మరలా దాన్ని స్వీకరించాలి, దాన్ని మరలా తీసుకోవాలి.
కదా మాలిన్యమును తప్పించుకొని ప్రియులారా ఈనాడు నీటి చేత ఉదకము చేత వాక్యము చేత కడగబడినప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు అనుకోండి, ఆ వస్త్రమును భద్రపరచవలెను, ఆ వస్త్రమును తిరిగి మరొక వస్త్రములలో చేర్చవలెను. 55వ వచనం. ఒకవేళ అది ఉతికినను అది అలాగే వ్యాపిస్తూ ఉంటే ఏం చేయాలి? అగ్నితో దానిని కాల్చివేయవలెను అన్నాడు. దాన్నేం చేయాలి? అగ్ని చేత ఆ వస్త్రమును కాల్చివేయవలెను. అగ్ని చేత ఆ వస్త్రమును కాల్చివేయవలెను. ప్రియులారా, దేవుడు దాని విషయమై ఆయన తీర్పును తీర్చేవాడుగా కనబడుతున్నాడు. దేవుడే తీర్పు తీర్చేవాడు. తన అగ్ని ద్వారా ఆయన పరీక్షించేవాడు. నీ జీవితంనైనా, నా జీవితం, నీ పని అయినా, నా పని అయినా ఒకరోజు అగ్ని పరీక్షించేది. అగ్ని పరీక్షకు నిలిచేదా? అగ్ని పరీక్షకు కాలిపోయేదా? ఆ రోజు తేలిపోతూ ఉంటుంది. కడగబడినప్పుడు శుద్ధి అయితే చేర్చబడాలి. కడగబడినను శుద్ధి కాకపోతే అగ్నికి దానిని అప్పగించాలి. ప్రభువుకు అప్పగించాలి. మనము తీర్పరులము కాదు సుమీ. 38, 39 వచనాల్లో వస్త్రమును శుద్ధి చేయుట, ఈ కుష్టుతో ఉన్నటువంటి వస్త్రమును శుద్ధి చేయుట, ఏ వస్త్రమునే గాని, పడుగునే గాని, పేకనే గాని, తోలుతో చేసిన దేనినే ఉదికిన తరువాత వదిలిన ఎడల రెండవ మారు దాని ఉదకవలెను. రెండవ మారు దానిని ఉదకవలెను. 51వ కీర్తన 2వ వచనములో దావీదు ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. ఆయన రక్తము ద్వారా మనలను శుద్ధి చేయువాడు. రక్తము ద్వారా మనల్ని మనము కడుక్కొనవలెను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. మనల్ని మనం పవిత్రులనుగా చేసుకోవాలి. 59వ వచనములో ఈ కుష్టి వ్యాధి ఉన్న వస్త్రాలు, తోలు సంబంధించిన ఆ యొక్క ధర్మశాస్త్రం, దేవుని చట్టం, దేవుని న్యాయ విధుల యొక్క సారాంశము వ్రాయబడి ఉన్నది. అప్పుడు అది పవిత్రమగును. అది పవిత్రమగును. ఎప్పుడైతే ఉదకబడుతుందో దేవుడు దానిని పవిత్రమైనదిగా ఎంచవలెను. శుభ్రముగా ఉంచుట. పాపము చేయు ప్రతివాడు ధర్మశాస్త్రమును అతిక్రమించుచున్నాడు. పాపము ధర్మశాస్త్రమును అతిక్రమించుటయే. యోహాను మొదటి పత్రిక 3:4, యోహాను మొదటి పత్రిక 1:9లో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, అది పవిత్రమగును, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. ఇలా కుష్టు వ్యాధి ఉన్నదా, పాపం ఉన్నదా, యాజకుడు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు చూపించాలి. 13వ అధ్యాయంలో ఈ కుష్టు వ్యాధి పోవడానికి వైద్యమును గురించి వ్రాయించలేదు గాని, కృత నిబంధనలో మన పాప వ్యాధి పోవడానికి ఒక వైద్యం, ఒక స్వస్థత, ఒక మందు ఆయన అనుగ్రహించాడు. అది యేసు రక్తం. ప్రభు అయిన యేసు రక్తము ద్వారా నా ప్రతి పాపమును ఆయన కడిగేవాడుగా ఉండగా ఆయన వద్దకు వచ్చి శుద్ధులమై ఆయనలో చేర్చబడి, ఆయనతో చేర్చబడి ఆయన కొరకు జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.